ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం తెలుసుకుందాం యోబు గురించి. ఊజు దేశంలో యోబు అనే ఒక పేరు గల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, ఎందరో పనివారు ఉండేవారు. తూర్పు దేశంలో యోబు చాలా ధనవంతుడని, ధర్మశాస్త్రుడని ప్రసిద్ధి చెందినవాడని. యోబు తన కుమారులు పాపం చేసి దేవుణ్ణి దూషించారేమోనని వారిని పిలిపించి పవిత్రపరిచి ఉదయాన్నే నార నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. ఒక్కరోజు దేవతలందరూ యెహోవా దేవుని దగ్గరకు వచ్చారు. వారితో అపవాది కూడా వచ్చాడు. దేవుడు అపవాదిని ఇలా అడిగాడు: భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు. అతని వంటి నీతిమంతుడు, సద్గుణ సంపన్నుడు ఎవ్వరూ లేరు. నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబు: అపవాది, నీవు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తిని కాపాడుతున్న బట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడు. నీవు కనుక అతని ఆస్తి పోగొట్టి అతని కష్టం కలిగించి ఉంటే అతడు నిన్ను తిట్టి నీకు దూరమై పోతాడు అని అన్నాడు అపవాది మాటలు వినిన యెహోవా దేవుడు, యోబుకున్న ఆస్తులను, సంతానాన్ని, పశువులను నీకు అప్పగిస్తున్నాను. అతన్ని నీవు శోధించవచ్చు అని అన్నాడు. ఒక దినం యోబు కుమారులు, కుమార్తెలు తమ అన్న ఇంట్లో విందులో ఉన్నారు. ఒక సేవకుడు యోబు దగ్గరకు వచ్చి, శత్రువులు పనివారిని చంపిన ఎడ్లను, గాడిదలను తోలుకొని పోయారు, నేను మాత్రం బ్రతికాను అని చెప్పాడు. మరొక సేవకుడు వచ్చి, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మన గొర్రెలను, పనివారిని దహించి వేసింది అని చెప్పాడు. ఇంకొకడు వచ్చి, కల్దీలు పనివారిని చంపి మన ఒంటెలను తీసుకొని పోయారు అని అన్నాడు. కొంచెం సేపైన తర్వాత ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యో, మీ కుమారులు, కుమార్తెలు విందులో ఉండగా పెద్ద సుడిగాలి వచ్చింది, వాళ్ళు ఉన్న ఇల్లు కూలిపోయి అందరూ చనిపోయారు అని చెప్పాడు. ఈ సంగతులు విన్న యోబు లేచి తన పైవస్త్రములను చింపుకున్నాడు. తల వెంట్రుకలను గొరిగించుకొని నేలపై సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు: నేను నా తల్లి గర్భం నుండే దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను. దిగంబరిగానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాను. నాకున్నవన్నీ సమస్తము యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. ఒక దినమున దేవతలు యెహోవా సన్నిధికి వచ్చారు. అపవాది కూడా వారితో పాటు వచ్చింది. అతనితో దేవుడు, నా సేవకుడైన యోబు తన పిల్లను, సమస్తమును, సంపదలను పోగొట్టుకున్న నన్ను నిందించలేదు, నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు, నా యందు స్థిరంగా ఉన్నాడు. నీవు అనవసరంగా అతనికి కష్టపెట్టించావు అని అన్నాడు. అందుకు అపవాది, నీవు అతన్ని శరీరాన్ని కాపాడుకున్నావు. శరీరాన్ని, ఎముకలను రోగులకు గురి చేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషించి వదిలిపెడతాడు అని జవాబిచ్చాడు. అందుకు దేవుడు, నీవు యోబు ప్రాణం తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టవచ్చును అని చెప్పాడు. అపవాది యోబు దగ్గరకు వెళ్ళాడు. అతని శరీరాన్ని అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో బాధ పెట్టాడు. యోబు కురుపులు బాధ భరించలేక ఒళ్ళుగొక్కునే ఒక చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. అతని శరీరం అంతా పుండ్లతో అసహ్యకరంగా చేసేవారికి భయంకరంగా ఉంది. అతని దగ్గరకు ఎవ్వరూ రాలేదు. అతన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. యోబు ఒంటరిగా మూలుగుతూ, రోదిస్తూ, బాధపడుతూ రోజులు గడుపుతూ ఉన్నాడు. యోబు భార్య యోబు వద్దకు వచ్చి ఇలా అన్నది: దేవుడే నిన్ను ఇలా కష్టాల పాలు చేశాడు. ఇంకా ఎందుకు ఆయనను నమ్ముకొని జీవిస్తున్నావు? దేవుణ్ణి తిట్టి ప్రశాంతంగా చనిపో, మంచిది. అందుకు యోబు భార్యతో, మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. దేవుడు మనకు సుఖ సంపదలు ఇచ్చినప్పుడు మనం సంతోషించాము, ఆయనను మంచివాడని పొగిడాము.
ఇప్పుడు కష్టాలు రాగానే ఆయనను తిట్టుకోవడం మంచిది కాదు. మనము కష్టాలు సుఖాలను సమానంగా స్వీకరించాలి అని అన్నాడు. యోబు స్నేహితులు ఇలా అన్నారు. ఎలిఫాజు, బిల్దారు, జోఫారు అనువారు యోబును ఓదార్చటానికి వచ్చారు. అతని దిన పరిస్థితి చూచి చాలా చింతపడ్డారు. తలపై ధూళి చల్లుకొని పెద్దగా రోదించారు. 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. దేవుడే యోబును కష్టాల పాలు చేశాడని చెప్పారు. దేవుణ్ణి వదిలిపెట్టమని సలహా ఇచ్చారు. అయినా యోబు దేవుణ్ణి దూషించలేదు. తన యథార్థ ప్రవక్తను విడిచిపెట్టలేదు. ఏ విషయంలోనూ పాపం చేయలేదు. నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు. యోబు భక్తితో దేవుణ్ణి ప్రార్థించాడు. తన కష్టాలను బాధలను తొలగించమని దేవుణ్ణి వేడుకొన్నాడు. దేవుడు యోబును ఆశీర్వదించాడు. పూర్వం ఉన్న సంపదకు 2 రెట్లుగా సంపదను ఇచ్చాడు. సాతాన్ని కూడా ఓడించగలిగిన శక్తిని ఇచ్చాడు. అతనికి మరలా 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. యోబు కుమార్తెలు వంటి సౌందర్యము గల స్త్రీలు ఆ దేశంలోనే లేరు. దేవుడు యోబుకు 4000 గొర్రెలను, 6000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను ఇచ్చాడు. యోబు స్నేహితులు, బంధువులు వచ్చి అతనితో కలిసి విందు ఆరగించారు. తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి 4 తరముల సంతానాన్ని చూశాడు. పిల్లలు, యోబు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోబు జీవితం మనకు గొప్ప మాదిరిగా చూపిస్తుంది. సుఖాలను కష్టాలను సమానంగా భావించాలని, కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నిందించరాదని, నిరీక్షణతో జీవించాలని తెలుసుకుంటుంది. కష్టాలు సదాకాలము ఉండవు. దేవుని కృపామయుడు తన భక్తులను తప్పకుండా కాపాడుతాడు అనే విషయం యోబు జీవితం ద్వారా తెలుసుకోగలము. బైబిల్లో యోబు చాలా ప్రాధాన్యత గల గ్రంథము. ఈ గ్రంథంలో మరణ పునరుద్ధానముల గురించి వచనాలు ఉన్నవి. యోబు అన్ని పరిస్థితుల్లో దేవుని యందు నమ్మకమై ఉంచాడు. విశ్వాసం నుండి తొలగిపోలేదు. పిల్లలు, యోబు గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.